దేశం కాని దేశం వెళ్తున్నారు. అక్కడ మనవాడు బాగా బాగుపడతాడు అనుకుంటాం. చదువులతో పాటు ఉద్యోగాలు వస్తే వెల్ సెటిల్డ్ అవుతాడు అనుకుంటాం. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరూ తెలియదు. తెలిసిన వాళ్ళని నమ్ముతారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో నష్టపోతున్న వాళ్ళు ఉన్నారు, అన్యాయం అవుతున్న వాళ్ళు, బాగుపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఏది లెక్కలేసుకోవాలో తెలియని పరిస్థితి. వాళ్ళకి ఏదన్నా అయితే అయ్యో అక్కడ దాకా పంపించి అన్యాయం అయిపోయాడు అంటున్నాం. అదే బాగుపడితే బాగుపడ్డాడు. బాగుపడ్డ వాళ్ళని చూస్తున్నాం కానీ నష్టపోయే వాళ్ళని చూడట్లేదు. తాజాగా ఒక సంఘటన, అమెరికాలో భారతీయ విద్యార్థి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. డ్రగ్స్కి బానిసైన ఒకడు ఆయన్ని సుత్తితో దారుణంగా కొట్టి ప్రాణాలు తీశాడు. హర్యానాకు చెందిన వివేక్ సైని బీటెక్ పూర్తి చేసుకుని 2 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళాడు. ఇటీవల బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ పూర్తి చేసిన తను జార్జియా రాష్ట్రం లిథోనియా నగరంలో ఉంటూ ఓ స్టోర్లో పార్ట్ టైం క్లర్క్గా పనిచేస్తున్నాడు. అదే స్టోర్ దగ్గర నిలవనేడలేని జూలియస్ పాల్కనర్ అనే డ్రగ్ అడిక్ట్ ఉంటున్నాడు. వివేక్ అతడి 2 రోజులుగా నీళ్లు, చిప్స్, కోక్కు ఇస్తున్నాడు. చలి నుంచి కాపాడుకునేది జాకెట్ కూడా అతనికి ఇచ్చాడు. ఈ నెల 16వ తేదీన ఫాల్కనర్ ఇంటికి వెళ్తున్న వివేక్ అడ్డుగా నిలిచాడు. అడ్డు తొలక్కుంటే పోలీసులు చెప్తానంటే హెచ్చరించాడు. అతను లక్ష్య పెట్టక సుత్తుతో వివేక్ మీద దాడికి దిగాడు. వివేక్ తలపైన 50 సార్లు సుత్తుతో మోదాడు. సమాచారం అందుకుని పోలీసులు వచ్చేసరికి వివేక్ మృతదేహం వద్ద మంచి చేసినందుకు అతను ప్రాణాలు తీశాడు అన్నమాట.